హాయ్ అండి. ఇప్పుడు ఒక కస్టమర్ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఇందులో నేను చూపిస్తాను. చూడండి, కస్టమర్ మెజర్మెంట్స్ మొత్తము పక్కన స్క్రీన్ మీద ఇచ్చున్నాను. దాని ప్రకారం బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ఈ వీడియోలో. దానికోసమని 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఆ 1 మీటర్ క్లాత్ ఏమంటే 2 లేయర్స్గా ఇక్కడ 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని, అంటే 2 ఫోల్డింగ్స్ చేసుకొని 4 లేయర్స్గా రావాలన్నమాట. అలా ఫోల్డ్ చేసుకున్నాను చూడండి. ఎందుకంటే ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసుకున్నా, 2 హ్యాండ్స్ కాబట్టి 4 లేయర్స్ రావాలి. దానికి కింద 1/2 ఇంచ్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటున్నాను. నెక్స్ట్ 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదులుకుంటున్నాను అనమాట, హెమ్మింగ్ పట్టి కోసం. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 6 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ ఏమంటే కుట్లల్లోకి అనమాట, స్టిచ్చింగ్ అలవెన్స్. నెక్స్ట్ ఏమంటే 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాము ఆర్మ్ హోల్ డౌన్ చేయడానికి. నెక్స్ట్ ఏమంటే హ్యాండ్ లూజ్ ఏమంటే 5.5 ఇంచెస్ అనమాట, 5.5 ఇంచెస్. చంక లూజ్ వచ్చి 7.75 ఇంచెస్ వచ్చేటట్టు తీసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే ఆ పాయింట్ని కింద హ్యాండ్ లూజ్ పాయింట్ని జాయిన్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్లీవ్ స్కేల్ యూజ్ చేసి స్లీవ్ అనేది కర్వ్ ఇచ్చుకుంటున్నా. దాన్ని కాస్త డౌన్ చేసి పెట్టుకున్నామంటే చంక లోతు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే కట్ చేసి తీసేసుకుందాం. మార్కింగ్ మీద ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి తీసేస్తామన్నమాట. ఇప్పుడు పైన ఒక మార్కింగ్, ఒక టాకా, చంక స్కేల్ మీద చంక దగ్గర ఒక టాకా, నెక్స్ట్ హెమ్మింగ్ పట్టి దగ్గర ఒక టాకా ఇచ్చుకుందాం. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టిచ్ చేసుకోవడం కోసం దాన్ని 2గా డివైడ్ చేసుకొని చంక లోత్ అనేది ఇస్తామన్నమాట. చంక లోత్ దగ్గర కట్ చేసి తీసేస్తాం. అక్కడ ఒక టాకా పెట్టుకుంటాము, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అని తెలియాలి కాబట్టి. ఈ 2 హ్యాండ్స్ అయిపోయింది. దీని ఏమంటే ఇప్పుడు చెక్ చేసుకుంటాం చంక లోతు ఎంత కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది. 15.5 ఇంచ్ కదా చంక లోతు, ఇది వచ్చి 7.75 ఇంచెస్ ఉండాలన్నమాట. సేమ్ అలానే ఇచ్చేసుకుంటాము. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఆ 4 లేయర్స్గా వేసుకున్నాం కదా, దాన్ని తీసేసి 2 లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఆపోజిట్ సైడ్లో ఏమంటే 2 లేయర్స్గా వేసుకొని ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్గా ఉండాలి. దానికోసమని కింద మళ్ళీ 1.5 ఇంచెస్ క్లాత్ ఒక లైన్ వేసుకుంటున్నాం అనమాట, హెమ్మింగ్ పట్టి కోసం. సేమ్ హ్యాండ్కి ఎలా ఇచ్చామో అలానే నడుము కూడా ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు నడుము లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాం. నడుము లూజ్ అనేది 29 ఇంచెస్ కదా, దానికి 4th పార్ట్ 7.25 అనమాట. దాన్ని అలానే మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాం, ఎందుకంటే డాట్ కోసం. నెక్స్ట్ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం. ఇప్పుడు చూడండి, ఖర్చు కోసం 2 ఇంచెస్, డాట్ కోసం 1 ఇంచ్, యాక్చువల్ నడుము వచ్చి 7.25 ఇంచెస్. ఇప్పుడు ఏమంటే ఇచ్చేసాం కదా. ఇప్పుడు బ్యాక్ లెంత్ ఎంత ఉందో తీసుకుందాం. 13.5 ఇంచెస్ అనమాట బ్యాక్ లెంత్, ప్లస్ స్టిచ్చింగ్ అలవెన్స్ 1/2 ఇంచ్ ఇచ్చుకుందాం. దాన్ని ఫుల్ షోల్డర్ నుంచి 5 ఇంచెస్ తీసుకుంటున్నాం. నెక్ ప్లస్ షోల్డర్ అనమాట, దాన్ని ఫుల్ షోల్డర్ అంటారు. చూడండి, 5 ఇంచెస్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ నెక్ డౌన్ ఏమంటే చంక తీసుకోవాలన్నమాట. చంక లోతు ఎంత అంటే 6 ఇంచులకు మార్క్ చేస్తున్నా. అంటే ఫస్ట్ 6 ఇంచులకు మార్క్ చేసుకుంటాము, తర్వాత చెస్ట్ లూజ్ ఇచ్చుకుందాం అనమాట. చెస్ట్ లూజ్ ఎంత ఉందంటే 33 ఇంచెస్ కదా, దాని బై 4 అంటే 8.5 ఇంచ్ అనమాట. చూడండి, 33/4 అది 8.5 వచ్చింది. అక్కడికి ఒక మార్కింగ్ వేసుకున్నామా. ఇప్పుడు ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని స్లీవ్ దానికి కింద ఒక లైన్ జాయిన్ చేసేసుకుంటాం సైడ్స్లో ఖర్చు కోసము. నెక్స్ట్ మెయిన్ చెస్ట్ లూజ్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక స్కేల్ యూజ్ చేసి రౌండ్ గీసుకుంటాం అనమాట. అంటే చంక లూజ్ రావాలి కాబట్టి, అదే చంక రౌండ్ కోసం అనమాట. చేత్తో కంటే స్కేల్తో నీట్గా వస్తుంది. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే 7.75 రాలేదండి. దానికోసం ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేశాను. అలా అడ్జస్ట్ చేసుకొని 7.75 ఇంచెస్ వచ్చేదాకా నీట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. అలా ఎందుకంటే నేను ఇలా డిఫరెన్స్ వస్తుందని, ఇప్పుడు మనకు తెలియకుండా మనం కట్ చేసేసామనుకోండి, చంక టైట్ రావడము, చాలా లూజ్ వచ్చేయడము, లేదంటే చంక కింద ఒక లూజ్గా క్లాత్ వస్తుంది అనమాట, అలా వచ్చేస్తుంది. అందుకనే నేను ఫస్ట్ ఏమంటే
హ్యాండ్స్ కట్ చేసుకుంటా. దాంతో అయితే చంక కరెక్ట్గా వస్తుంది అనమాట. దాన్ని బేస్డ్ చేసుకొని బ్యాక్ అనేది కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, చెక్ చేశాక కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటే నెక్ విడ్త్ ఏమంటే 2 ఇంచెస్, షోల్డర్ ఏమంటే 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ వచ్చింది. అక్కడ నెక్ 2 ఇంచెస్ కదా, అక్కడ నుంచి 9 ఇంచెస్కి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. కింద డౌన్లో ఏమంటే పైన 2 ఇంచెస్, కింద 3 ఇంచెస్ ఇచ్చుకుంటాం విడ్త్. దానికి ఆ పాయింట్కి చూడండి చూపించిన విధంగా జాయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ అదే రౌండ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ ఇచ్చుకుంటాం అనమాట. బాగా రౌండ్గా వస్తుంది అనమాట. వెనకాల వాళ్ళు ఏం షేప్ అడగలేదు కాబట్టి మేము రౌండే ఇచ్చేస్తున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసి తీసేస్తాం పక్కకి. ఇది చూడండి చాలా ఈజీ అండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. దీంతో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మొత్తం చూసి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కట్ చేసినప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్స్ ఏదైనా ఉంటే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఇది చూడండి, షోల్డర్ దగ్గర ఒక 2 పాయింట్స్ అనేది తగ్గించాను అనమాట. ఎందుకంటే నేను నెక్ దగ్గర టైట్గా పట్టడం కోసం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే చెస్ట్ లూజ్ కింద హెమ్మింగ్ పట్టేదారో ఒక్కొక్క టాకా ఇచ్చా. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కప్ లెంత్ ఎంత అంటే 12.5 ఉందన్నమాట. 1/2 ఇంచ్ చేర్చుకొని మార్క్ చేసుకుంటున్నా. 12.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ బేస్డ్ చేసుకొని ఫ్రంట్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు సేమ్ అదే క్లాత్ అలా వేసుకొని ఎక్కడ జాయింట్స్ పడకుండా దాన్ని క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఇది క్రాస్ కటింగ్గా పెట్టుకోవాలి. నీట్గా ప్లేస్ చేసుకొని దాని చుట్టూ చూడండి నీట్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఎటు అతుకులు పడకుండా. ఇప్పుడు అది ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే మార్కింగ్ చేసేసుకుంటాం. స్కేల్ యూస్ చేసైనా సరే, మనకు నార్మల్గా అయినా సరే అనమాట. ఎలా కుదిరితే అలా మార్కింగ్ చేసేసుకుంటాం. చూడండి మార్కింగ్ చేసి ఎలా చేశాను. ఎక్కడెక్కడ టాకాలు ఇచ్చి ఉంటామో అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసేసుకుంటాం. ఎందుకంటే మనకు తెలియాలి కదా, ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు సేమ్ అలానే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక చంక దగ్గర ఒక బాక్స్ లాగా వేసుకుంటామండి. ఎందుకంటే చంక లోతు ఇవ్వాలి కదా, హ్యాండ్కి ఇచ్చాం. అలానే ఫ్రంట్ సైడ్ కూడా చంక లోతు ఇవ్వాలన్నమాట. చూడండి ఇచ్చాను, దాని మార్కింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఏమంటే ఫ్రంట్ నెక్ డీప్ తీసుకుంటాం. చూడండి ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్ ఉంది మెజర్మెంట్లో. ఆ 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకొని దాన్ని కూడా ఒక బాక్స్ లాగా గీసుకుంటాం అన్నమాట. మార్క్ చేసుకున్నాక రౌండ్ ఇచ్చుకుంటాం అనమాట. బాక్స్ లాగా ఎందుకు గీసుకుంటామంటే రౌండ్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి పైనుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ ఇటు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నా స్లోప్గా అనమాట. ఎందుకంటే డాట్ పట్టినప్పుడు స్లోప్గా రాకుండా స్ట్రైట్గా రావడం కోసం. చూడండి కింద ఫ్రంట్ కప్ షేప్ దగ్గర నుంచి పైకి ఒక 2 ఇంచెస్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే హుక్స్ పట్టి దగ్గర ఇట్లా షేప్ రావాలన్నమాట. ఇట్లా కప్ షేప్ లాగా రావడానికి అక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. మళ్ళీ ఆ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం డాట్ ఇవ్వడం కోసం. దాన్ని 1.5 ఇంచ్ 1.5 ఇంచు వెడల్పుతో డాట్ పట్టడానికి చూడండి మెజర్ చేశాను. అక్కడ నుంచి నెక్స్ట్ ఏమంటే హిప్లు 7.25 కదా, 7.5 ఉంది కదా, ఆ 7.5 ఫ్రంట్ సైడ్ కూడా డాట్ వదిలేసి 7.5 వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి పైకి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే ఇటు కప్ షేప్ లాగా వస్తేనే మన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి డాట్ పట్టడం కోసము క్లాత్ సరిపోలేదు కాబట్టి సైడ్లో కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు డాట్ మార్క్ చేద్దాం. డాట్స్ కూడా పెట్టేస్తామన్నమాట. డాట్స్ ఏంటంటే మెయిన్ డాట్ అనేది 2.5, హుక్స్ పట్టి డాట్ అనేది కూడా 2.5 అనమాట. దానికి కింద నుంచి ఆ ఖర్చు దగ్గర నుంచి 1.5కి మార్క్ చేసుకుంటాం. చూడండి 1.5కి మార్క్ చేసుకున్నామా, అక్కడ నుంచి 2.5కి ఆ డాట్ కూడా 2.5 అనమాట. ఆ రెండు మార్క్ చేసిన తర్వాత మిడిల్లో ఇంకా థర్డ్ డాట్ కూడా మార్క్ చేసేస్తాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే కట్ చేసి తీసేస్తాం. చూడండి
మార్కింగ్ మీదే నీట్గా ఏ మార్కింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మార్కింగ్ మీదే మనం కట్ చేసేసి పెట్టుకోవాలి పక్కన. చూడండి, కట్ చేసిన తర్వాత ఎంత నీట్గా వస్తుందో ఫ్రంట్ పార్ట్. మీకు కటింగ్ విషయంలో ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడ మనము టాకాలు పెట్టుకోవాలి అక్కడంతా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఫ్రీగా స్టిచ్ చేసేయచ్చు. ఇవన్నీ టాకాస్, డాట్స్ అన్నీ పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఒక 15 to 18 మినిట్స్లో 15 to 20 మినిట్స్లో బ్లౌజ్ స్టిచ్ చేసేయచ్చు, ప్లెయిన్ బ్లౌజ్. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్కి ఒక అవతారుగా తీసుకుంటాం క్లాత్, ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగానే. 7.5 ఇంచు హిప్ లూజ్ కదా, దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం. 2 ఇంచెస్ ఖర్చు వదిలాం కదా, 2 ఇంచెస్ మొత్తం 9.5, కానీ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. 9.5 ఇంచుకి మార్క్ చేసుకొని క్లాత్ ఉంటే ఒక 4 లేయర్స్గా తీసేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క షేప్ బెల్ట్కి. లేదంటే ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క దానికి 4 లేయర్స్గా తీసేసుకుంటున్నా. 4 లేయర్స్ అంటే 2 లేయర్స్, దాన్ని ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటే మెడపట్టి అనమాట. మెడపట్టి వేస్తాం కదా, దానికోసము చూడండి, మనము కొంతమంది కొత్త బిగినర్స్ అయితే మనము నేరుగా స్ట్రైట్గా కట్ చేయలేరనమాట క్రాస్ పీసెస్. అందుకని స్కేల్ పెట్టి 1 ఇంచ్ వెడల్పుతో ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసి తీసేసుకుంటాం పక్కకి. కట్ చేసేసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఇది చూడండి, 1 ఇంచ్ వెడల్పు ఎలా మార్క్ చేస్తున్నానో అలానే కట్ చేసుకుంటున్నాను నేను. మీకు నేను కట్ చేసిన బ్లౌజ్ కటింగ్ అనేది ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి అనమాట. చూడండి, హుక్స్ పట్టికి చిన్నగా, కాజా పట్టికి పెద్దగా వచ్చేటట్టు కట్ చేసుకున్నా. అంతే అండి, బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి నా వీడియో పెట్టుకొని కట్ చేసి చూడండి. ఏవైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. అసలు చాలా చాలా ఈజీ అండి.